Hi guys, 10th class English public examination లో question number 35A conversation. ఈ వీడియోలో మనం మరొక question ప్రాక్టీస్ చేద్దాం. In the lesson from the diary of Anne Frank, Anne confides in her father about her struggles with hope while hiding in the annex. From the diary of Anne Frank అనే లెసన్ లో యాన్ తన ఫాదర్ తో వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ మరియు భవిష్యత్తు మీద ఆశ గురించి చెప్తూ ఉంది. Otto reassures her that her writing is a valuable outlet and will one day share their story with the world. Anne యొక్క ఫాదర్ ఒట్టో ఆమెకి నమ్మకంగా చెప్తున్నాడు. ఏమని అంటే తన యొక్క రైటింగ్ ఏదో ఒక రోజు ఈ ప్రపంచానికి అందించబడుతుంది అని. రైట్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ యాన్ అండ్ ఫాదర్ ఒట్టో. ఈ సందర్భంలో యాన్ కి మరియు ఫాదర్ ఒట్టోకి మధ్య జరిగిన సంభాషణ మనం ప్రజెంట్ చేయాలి. యాన్, ఇట్ ఈజ్ హార్డ్ టు స్టే ఇన్ ది యానెక్స్. ఇలా యానెక్స్ లో ఉండటం చాలా కష్టంగా ఉంది. ఫాదర్, ఎస్ బట్ వీ మస్ట్ కీప్ అవర్ స్పిరిట్స్ అప్. అవును, కానీ మనం మన యొక్క ధైర్యాన్ని కోల్పోకూడదు. యాన్, ఐ రైట్ అ డైరీ. నేను డైరీ రాస్తాను. ఫాదర్, ఇట్ హెల్ప్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. డైరీ ద్వారా నిన్ను గురించి నువ్వు ఎక్స్ప్రెస్ చెయ్యవచ్చు. యాన్, హూ కేర్స్. కానీ ఎవరు లెక్క చేస్తారు? ఫాదర్, యువర్ వర్డ్స్ విల్ రీచ్ ద వరల్డ్ వన్ డే. ఏదో ఒక రోజు నీ మాటలు ఈ ప్రపంచానికి అందించబడతాయి. యాన్, ఈజ్ ఇట్ ఫాదర్? అవునా? ఫాదర్, ఎస్. అండ్ దెన్ ఐ కంటిన్యూ రైటింగ్. అయితే నేను రైటింగ్ కంటిన్యూ చేస్తాను. ఫాదర్, గుడ్ డిసిజన్. ఇది మంచి నిర్ణయం. అండ్ థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, క్యారీ ఆన్. ఓకే, కంటిన్యూ చెయ్యి.